ఇప్పుడు మీరు చూస్తున్న ఈ అందమైన భవంతి టీసీఎస్ ఆదిబట్ల దగ్గరలో క్యాంపస్ నుంచి కేవలం 650 మీటర్ల దూరంలో ఉంది. ఈ భవనాన్ని హాస్టల్ గురించి నిర్మించడం జరిగింది. ఈ బిల్డింగ్ను పూర్తి మున్సిపల్ అనుమతులతో మంచి క్లాస్ 1 మెటీరియల్తో రెడ్ బ్రిక్, రివర్ శాండ్ మరియు 53 గ్రేడ్ సిమెంట్తో నిర్మించడం జరిగింది. ఈ బిల్డింగ్ 200 గజాలు వెస్ట్ ఫేసింగ్ స్థలంలో G+4 కన్స్ట్రక్షన్తో చేయబడింది. ఒక్కో ఫ్లోర్కి 7 రూమ్లు, 7 బాత్రూమ్లతో పాటు బ్రాండెడ్ కమోడ్స్, నల్లా ఫిట్టింగ్స్తో ప్రతి బాత్రూమ్కి గీజరు మరియు ప్రతి రూమ్కి ఫ్యాన్లు, లైట్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బిల్డింగ్కి లిఫ్ట్ సౌకర్యం కూడా ఉంది. గ్రౌండ్ ఫ్లోర్లో ఒక వాచ్మెన్ రూము, స్టోర్ రూముతో పాటు కిచెన్ కూడా నిర్మించడం జరిగింది. మిగతా భాగం అంతా డైనింగ్కి ఉపయోగించుకునేటట్టుగా చాలా పెద్దగా ఓపెన్ స్పేస్ కనిపిస్తుంది. ఈ బిల్డింగ్తో ప్రత్యేకమైన ఎలక్ట్రిసిటీ ట్రాన్స్ఫార్మర్ మరియు షివరేజ్ కనెక్టివిటీ కూడా ఉంది. బోరు విషయానికి వస్తే ఆదిబట్ల టీసీఎస్ భాగంలో ఎండాకాలంలో ఎవరికి బోర్లు పనిచేయవు. ఈ బిల్డింగ్లో కూడా బోర్ సౌకర్యం ఉంది. దాదాపు 1400 ఫీట్ల లోతు వరకు ఉంది. ఇప్పటికీ ఈ ప్రాంతంలో వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు మిషన్ భగీరథ ద్వారా అతిపెద్ద వాటర్ ట్యాంక్ నిర్మించడం జరిగింది. పైప్ లైన్లు కూడా వేసేశారు. కేవలం మంచినీటి కనెక్షన్ తీసుకోవడమే తర్వాయి. టీసీఎస్లో కొత్త ప్రాజెక్టు రావడం కారణంగా దాదాపు 10,000 మంది కొత్త రిక్రూట్మెంట్స్ జరిగాయి. కాబట్టి అక్కడ హాస్టల్స్లో ఖాళీ లేదు. హాస్టల్కి రెంట్కి ఇస్తే నెలకు 2,20,000 నుంచి 2,60,000 వరకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీ దగ్గర బడ్జెట్ ఉంటే వెంటనే కొనేయండి.